అన్నా మీరేం చేస్తుంటారా? మేము ఇదే అంటే బతిదానికి కూలి పనే చెప్తాం. ఓకే. ఎన్నిసార్లు కలిసి మీరు బండి సంజయ్ మీ ఎంపీని? ఇక కలిసి పథకంగా పోయి కలిసిందేం లేదు. ఇక వచ్చినప్పుడు ఊళ్ళోకి వచ్చిన 2 సార్లు కలిసి మాట్లాడతాడా? మంచిగా ఉంటాడా అన్న? మంచిగా మాట్లాడతాడు. కలుతాడు. ఎప్పటికీ ఇదే రూట్ కదా, పోయినా కానీ వెళ్తాడు చేస్తాడు. పాదయాత్ర చేసినప్పుడు అందరు కలిసిండు. మా ఊళ్ళో ఎప్పుడైనా వచ్చిండు 2 సార్లు వచ్చిండు. మంగపేట విలేజ్ కూడా వచ్చిండు. చెరువు గురించి 2 సార్లు మాట్లాడండి. మాది అయితే కేంద్రంలో ఉండాలని బండి సంజయ్ మాకు కోరిక అంతే. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉండాలంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ అది ఉండే ఉంటాయి, కానీ మాకు మోడీ ఉండాలి అంతే. అంటే మోడీ ఉండాలి. మోదీ ఎందుకన్నా 2 సార్లు ఆల్రెడీ అవకాశం ఇచ్చినాం కదా. ఎన్ని పనులు మంచిగా చేస్తుండే కదా. మన ఇండియా కాపాడుకోవాలంటే మోడీ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అయితే ఏం చేస్తుంది? ఆగం చేస్తుందా? ఆగ మళ్ళీ పాకిస్తాన్ చేతిలో పెట్టుడే అంతే. మోదీ కోసమే బీజేపీ అంటురా? మోడీ ఉంటేనే మంచిగా ఉంటుందని, ఇండియా అవైలబుల్ ఉంటుందని, అందరికీ ఉంటుందని మంచిగా అన్ని మంచిగానే ఉన్నాయి కదా. చేస్తుండే కదా మోడీ, మంచిగా చేస్తుండే కదా. టీఆర్ఎస్ పార్టీ పని ఏందని అయిపోయినట్టే ఇక అయిపోయిందంటే ఏది కొన్ని రోజులు ఇప్పుడు రైతు బంధు పెట్టేయండి, అందరికి పెట్టారు. కుండలకు లేలోనికి ఏమున్నది? ఏం లేదు ఇక. మేము పద్మశాలిలో కూలి పని. రైతు బంధు అంటే అందరు అది ఉన్నోనికే, లేలోనికి ఏం లేదు. 5 ఎకరాల లోపల ఉన్నోనికి ఉంటేనే అది మేలు. ఇక వేల ఎకరాలు ఉన్నోనికి 200 ఎకరాలు దొరలకే ఉన్నాయి కదా. ఇక వాళ్ళకి లాభం ఉంది వాళ్ళకే కదా. అందుకే ఆ హిసాబు తప్పది. ఇప్పుడు పద్మశాలి మొగ్గాలను వేస్తారు కదా, పట్టు చీరలు తయారు చేస్తారు. మీరు ఎందుకు మరి కూలీనాలు లేక మాకు కూలి లేక సాంచలు మాకు లేవు. సాంచలు మొగ్గాలు లేవు. చిన్నప్పుడు ఇప్పుడు లేవు. అవి పక్క పడిపోయినాయి. మా బాబుతో వేసిండు, సీరియల్ వేసిండు, దోతులు వేసి అని వేసిండు. అని ఇప్పుడు అవి బాబు చనిపోయారు కాబట్టి వాడికి స్టాప్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ ఏంటంటే అవి పని చేస్తారు కాబట్టి వాళ్ళు పట్టించుకుంటుందండి. ఇవన్నీ సాంచలు అయినాయి కాబట్టి సాంచలతో సిరిసిల్ల అంటే. ఓకే. ఇప్పుడు ఈ చొప్పదండి నియోజకవర్గం మొత్తం బీజేపీ బాగానే ఉంటుందా? బీజేపీ పక్క ఉంటుంది. బీజేపీ మేడీ ఇప్పుడు సంజయ్ అన్నప్పుడు కంపల్సరీ కర్మ డిస్ట్రిక్ట్ ఇప్పుడు అతనిది హవా ఉన్నది. మోడీ రావాలనే ఉన్నది అట్లా. ఇప్పుడు వినోద్ కుమార్ కూడా బాగానే సీనియర్ నాయకుడు, మాజీ నాయకుడు వరకు గెలిచిండు కదా. పనులు చేయాలని కాదు, కానీ ఇప్పుడు సెంటర్లో మోడీ వస్తేనే అందరికీ లబ్ధి అనేది మంచిగా కలుగుతాయని అందరికీ మంచిగా ఉంటుందని. ఈసారి గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అవుతాడు. ఇవరకు ఇచ్చారు కదా, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసింది కదా. ఇప్పుడు ఇస్తాడు. గెలిస్తే మాత్రం కేంద్ర మంత్రి పదవి పొందగలిగే అవకాశం ఉన్నది. సంతోషం ఇస్తే అయ్యి ఒక మన జిల్లా ఉన్నాడు అంటే ఎవరికైనా సంతోషమే కదా. మరి మీ జిల్లా అయినా ముందుకు పోతుంటేనే అధ్యక్ష పదవి నుంచి తీసేసారు కదా. తీసేసారు. అప్పుడు ఇక ఓలు పుల్లలు పెట్టుకుని ఉంటారు కదా. ముంగడ పోతు నువ్వు పోవద్దని నేను వెనక పుల్ల పెడతా కదా. ఏదైనా అంతే. ఓకే.